शरात्रेय काश्यप जाबालि गौतम वसिष्ठ गौतम याज्ञवल्क्य भृग्वादिमुनीनाम् गर्भमन्दिरमुखनासिकस्तूपि मण्डपमध्यरङ्गमहदास्थान गोपुरप्राकारपचनालय यागशालाद्यनेकनृत्यमण्डप रत्नवेदिकादिमहामण्डपानाम् वाजपेयादिरात्र नरमेध पशुमेध नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि महामहोत्सवानाम् ऋग्यजुस्सामाधर्वणनालायिरदिव्यप्रबन्धतर्कमीमांस वेदान्तभाष्यागम शब्दशास्त्राणाम् भारत रामायण भागवत पाञ्चरात्रादि अष्टादश पुराणादीनाम् कनकरत्नदुकूलपटल विचित्र चित्रवरय दूर्वाङ्कुर कुङ्कुम गोरोजन कर्पूर कस्तूरिकादि शुभशोभनद्रव्याणाम् स्वस्ति पुण्याः वाचन तीर्थान्वय भेरीताडनयागोपहरण कुम्भस्थापन देवताह्वान देवता महोत्सवादि अष्टोत्तर शतसंहिता सारानेन लग्नस्य तिथि वार नक्षत्र होरदेः कारणवांशत्वादशांशत्रिंशांश त्रिंशतिंशिकानाम् निरन्तरमनुकूलानाम् शुभशोभनानाम् स्वस्ति सर्वे ग्रहाः शुभनक्षत्राः शुभ एकादशस्थानः वरदा वरदा सुमुहूर्त सुप्रसन्ना वरदा भवन्तु ध्रुवन्तेरा इति मन्त्रेण कुलजेरगान् राजा रामचंद्र भगवान् सीता रामचंद्र वरयोः शिरसि निक्षिपेत्। జీలకర్ర బెల్లం ముత్యాల తలంబ్రాలు స్వామివారి ఈ కళ్యాణ మహోత్సవంలో జీలకర్ర బెల్లం ఇది సుముహూర్తం అంటారు. ఈ సుముహూర్తం చాలా ముఖ్యమైనటువంటిది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అదిగదిగో చూడండి, ఒకసారి ఇటే చూడండి, ఎక్కడా చూడకండి. ఇది భాగ్యం, ఇది వైభవం. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో మనందరికీ భాగ్యం. చక్కగా అభిజిత్ లగ్నంలో భద్రాచల రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం పునర్వసు నక్షత్రంలో ఈరోజు ఈ వేదిక మీద జరగటం ఒక యోగం, ఒక భాగ్యం. గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో రాజా రామచంద్ర భగవానికి బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయదాం ధ్రువం అయం ముహూర్తస్సుముహూర్తో అస్తో రాజా రామచంద్ర భగవానికి. అదిగో సీతమ్మ సిగ్గుతో తలదించుకుంది చూడండి, పైకి చూస్తూ ఉన్నది ఆ తల్లి. రామయ్యను చూడండి ఎలా నవ్వుతున్నాడో ఒకసారి. ఆహా, ఏమి సుందర మందహాసం, స్మిత వదనం, అనురాగ వదనం, వాత్సల్య వదనం, రామచంద్రుడి యొక్క ముఖబింబం. స్వామివారు మొదలే సుందరుడు. ఆయన పేరేమిటి తెలుసా? మర్యాద పురుషోత్తముడు. లోకంలో పురుషోత్తముడు ఒక్కడే ఉంటాడు. ఆ పురుషోత్తముడే ఇక్కడ రామభద్రుడిగా, రామచంద్రుడిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా విరాజమానుడవుతూ ఉన్నాడు. అదిగో స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఉంటే అమ్మ సిగ్గుతో, అందుకే కరుణశ్రీ గారు రాస్తారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు,
సిగ్గుబరువున శిరసు వంచినది, సిగ్గుబరువున శిరసు వంచినది సీత ఒక్కతియే కాదు సభ